హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మా అక్క చాలా బాగా వండుతుందండి. అందుకే మీ అందరి కోసం నేను మా అక్కని రిక్వెస్ట్ చేసి మా అక్కతోనే వండిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేస్తున్నామండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వేస్తున్నామండి. అలాగే ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నామండి. ఇది సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టాలండి. ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇంకా వాటర్ ఉంది కదా, అంటే ఇంకా మగ్గాలండి. ఇప్పుడు వాటర్ ఇనికిపోయింది, గోంగూర కూడా మెత్తబడిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఎనపాలండి. పప్పు గుత్తుతో మెత్తగా స్మాష్ చేయాలి. ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. 1 kg చికెన్ని నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నానండి. అలాగే మసాలా దినుసులు తీసుకున్నాను. ఏలక్కి, షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగా తీసుకున్నానండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా తరిగి పక్కన ఒక బాండి పెట్టుకుంటున్నామండి. అందులో ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగా, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయాలండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. మేము ఇక్కడ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. ఇప్పుడంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇక్కడ కల్లుప్పు వాడుతున్నామండి. నాన్ వెజ్లో కల్లుప్పు వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. అంతా కలిసేట్టుగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. చికెన్లో అసలు వాటర్ వేయొద్దు, వేస్తే టేస్ట్ మారుతుందండి. చికెన్లో వచ్చే వాటర్లోనే ముక్క కూడా ఉడకాలండి. ఇప్పుడు చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమాటోస్ వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. సో అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్. చికెన్ ఉడికింది కదా, కారం వేసుకుంటున్నామండి. 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాము. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముక్క చెదరకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసిన జీలకర్ర, ధనియాల పొడి అది వేస్తున్నామండి. 2 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు మూత తీసి మెత్తగా స్మాష్ చేసిన గోంగూరని కూడా వేసుకుంటున్నామండి. మిక్స్ చేసుకొని మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఇదంతా కలిసేట్టుగా మగ్గనివ్వాలండి. మిక్స్ చేయాలి.
చూసారు కదండి గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా ఎంత బాగుందో. అడుగు అంటకుండా ముక్క చెదరకుండా స్లోగా సైడ్స్ నుంచి తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత మూత తీసి అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి గ్రేవీ ఇప్పుడు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. రెగ్యులర్గా కాకుండా ఇలా గోంగూరలో చికెన్ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.